సినిమా థియేటర్ల వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ ఇందులో విఫలమైన తెలంగాణ ప్రభుత్వం ఇందుకు దోషిగా అల్లు అర్జున్ను చేర్చి తాము తప్పించుకోవాలనుకోవడం క్షమించరాని నేరం. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సినిమా నటులు డబ్బు కోసం పనిచేస్తారని, వారేమి సైనికులు కాదని ఎద్దేవా చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగదు. ఎందుకంటే సినిమా నటులు డబ్బు కోసం పనిచేస్తుండొచ్చు, కానీ సినిమాల వల్ల వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి అందుతుంది. అదేవిధంగా వేలాది మందికి ప్రత్యక్షంగాను, లక్షలాది మందికి పరోక్షంగాను సినిమా పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది. ఈ విషయాన్ని మరవడము శోచనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, సినీ రంగం దెబ్బతింటుంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చేస్తారో మరి.